హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG5 ఛానల్. ఇప్పుడు మనము నార్కోటిక్స్ అవునండి గాంజాయి గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది యూత్కి బాగా అట్రాక్ట్ చేస్తుంది, చాలా ఈజీగా దొరికిపోతుంది కూడా. మరి ఈ నార్కోటిక్స్ మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారండి మన చేవేళ ఏసీపీ గారు బంటు కిషన్ గారు. మరి ఆయన మాటలో ఇంకెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఎందుకని యూత్లో ఇంత క్రేజ్ ఇది నిర్వర్తిస్తుంది, అదేవిధంగా ఎందుకని పిల్లలకి అంత ఈజీగా దొరికిపోతుంది, ఇలాంటి అంశాలు మనము చర్చించబోతున్నాము. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఏసీపీ చేవేళ కిషన్ నా పేరు. సార్, నార్కోటిక్స్ అనగానే పిల్లలు ఫస్ట్గా ఈజీగా దొరికేది గాంజాయి. మీ ఈ చేవేళ్ళ నియోజకవర్గంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అవి మీరు ఈ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మీరు అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారో చెప్పండి. ఈ యాక్చువల్గా చేవేళ్ళ మా డివిజన్ పరిధిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో మెడికల్ కాలేజీలు ఒక 4 ఉన్నాయి. దాంట్లో మేము ప్రతి కాలేజీల మీద కూడా నిఘా పెట్టి జరుగుతున్న విషయాలు ఏమిటి వాటి మీద కేంద్రీకరించి ఎటువంటి మత్తు పదార్థాలు సేవించే వారి మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అన్ని విధాల చర్యలు తీసుకునేందుకు కానీ మేము ఎప్పుడు అలర్ట్గా ఉంటూ వాటిపై చర్యలు తీసుకునేందుకు వాటి రూపమేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో చూసుకుంటున్నట్లయితే ప్రతి 2వ రోజు 3వ రోజు మనకి ఈ గాంజా ఎక్కడో అక్కడ పట్టుబడుతుంది అనేసి బయటపడుతుంది సార్. మరి దీనిపైన మీ స్పందన? తెలంగాణ ఒకటే కాదండి, యాక్చువల్గా ఇది ప్రపంచం మొత్తం కూడా ఈ గాంజా అనేది ఇంపాక్ట్ చాలా ఉన్నది. యువత దీన్ని గుర్తించి మత్తుకు బానిసలు కాకుండా తన యొక్క పరిధిని విస్తరించకుండా దాన్ని అదుపులో పెట్టుకొని యాక్చువల్గా కుటుంబం యొక్క పరిస్థితులను మనం అభివృద్ధి పెరిగే దిశలో ఆలోచించాలి, కానీ మత్తును పెంచే దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎంజాయ్మెంట్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. పర్టికులర్గా ఎంజాయ్కి అలవాటు పడిన వాళ్ళు అదేదో కొత్త రకంగా ఆస్వాదిస్తున్నారు. దాన్ని కొత్త రకంగా ఆస్వాదిస్తూ అలవాటుగా చేసుకుంటారు. స్టూడెంట్స్కి నికోటిన్ కానీ డ్రగ్స్ కానీ అవి కూడా బ్రెయిన్ సంబంధించినవి, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంటుంది, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి నర్వస్ సిస్టమ్ అంటే వాంఛలు పెరుగుతూ పోతాయి. దయచేసి మీ అందరికి తెలుసు, సైన్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ మన ముందర ఉన్నది. దానివల్ల దుష్ప్రభావాలు ఏ విధంగా ఉన్నది, దాని విధంగా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ మీద అనేది, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిన తెలుసు. అదేవిధంగా మీరు ఏ ఆర్గాన్స్ కొలాప్స్ అవుతున్నాయో మీ అందరికీ తెలుసు. దయచేసి యువత నేను కోరుకునేది ఏంటంటే, శాస్త్రం మన ముందున్నది, మంచి గురించి ఉపయోగించాలి కానీ చెడు గురించి ఉపయోగించకూడదు. మన ముందున్న దాన్ని మంచి ఉపయోగిస్తూ మంచిదని వారికి సలహా ఇస్తున్నాను. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే పత్తి పంట లాగానే మరి మనకి గాంజాయి పంటలు కూడా ఉండేదన్నమాట. మరి ఈ కల్టివేషన్ కల్చర్ ఇంకా మన దానిలో కొనసాగుతుందా? ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు నేను 30 years నుంచి డిపార్ట్మెంట్లో ఉంటున్నా. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా వాటి మీద నిఘా పెట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా గట్టిగా చర్యలు తీసుకోమంటారు. తీసుకునే భాగంగా దానికి సపరేట్ వింగ్స్ ఏర్పాటు చేసి సపరేట్ వెహికల్స్ కానీ అన్ని వసతులు కల్పించి ఉక్కుపాదం మోపుతుండ్రు ప్రభుత్వం కూడా. అదేవిధంగా మేము కూడా ఉక్కుపాదం మోపి దానిలో భాగంగానే మేము పనిచేస్తూ పోతున్నాం. ఇప్పుడు తెలంగాణలో కల్టివేషన్ లేదు. గతంలో ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఉండే, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ పోలీసింగ్ తక్కువ ఉండేది కనుక వారు దానికి అలవాటు పడి గాంజా కల్టివేషన్ చేసేది. వారు మిర్చి చేలలో, పత్తి చేలలో ఆ విధంగా చేసేది. ఇప్పుడు కూడా అది చాలా 90 కాదు 100% ఇప్పుడు లేదు. వేరే ప్రాంతాల నుంచి వస్తుంది. అది అందరూ తెలిసినవే. ఆ విషయాలు కూడా ఎక్కడి నుంచి సరఫరా అవుతున్న అన్ని విషయాలు కూడా లొకేషన్స్ అన్నీ తెలుసు. మేము చాలా చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తూ అందరి మీద చర్య తీసుకునేందుకు ఎవరి ఏరియాలో వారు, మా ఏరియాకి సంబంధించిన వారు మేము ఇన్ఫర్మేషన్ పెట్టి నెట్వర్క్ ద్వారా కంట్రోల్ చేస్తానికి 90 శాయశక్తులు మేము కృషి చేస్తున్నాం. గాంజాయి మనకి పంటలు ఇక్కడ పండించట్లేదు, కల్టివేషన్ అనేది 100% పూర్తిగా ఎవరు పండించట్లేదు అనేసి మీరు అంటున్నారు. మరి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ మనకి దొరికి గాంజాయి కూడా అధిక మొత్తాల్లో ఉంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ముఖ్యంగా ఏ రాష్ట్రం నుంచి మన తెలంగాణకు వస్తుంది తెలుపగలరా?
మన ఫారెస్ట్ ఎక్కువైతే ఏది ఏరియాలో ఉన్నదో మనకి తెలంగాణ బార్డర్ ఛత్తీస్గఢ్ యాక్చువల్గా మన ఆంధ్ర అయితే ఖమ్మం జిల్లా బార్డర్ ఈ విధంగా ఈ బార్డర్స్ ఉన్నాయో ఛత్తీస్గఢ్ బార్డర్ ఈ విధంగా మధ్య ఇటు ఈ ఫారెస్ట్ ఏరియా బార్డర్ అయితే తెలంగాణకు అనుకున్న ఏరియా ఉందో పోలీసింగ్ తక్కువ ఉండదు. అదేవిధంగా ఆ పోలీసింగ్ తక్కువ ఉన్న ఏరియాలో కాన్సన్ట్రేట్ పోలేకపోతున్నారు కనుక అటువంటి ఆ ప్రదేశాల నుంచి వస్తున్నది. అదేవిధంగా రకరకాల మార్గాలు స్మగ్లర్స్ ఎంచుకొని వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఏదోగా ట్రైన్లో వస్తుంది, కొన్ని పెట్రోల్, వాళ్ళు రకరకాల మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. మనం చెప్పలేము, ప్రతి లారీని ప్రధాన్ని చెక్ చేసుకోలేము, ప్రతి వెహికల్ని చెక్ చేయలే పరిస్థితులు ఉంటాయి. కాకపోతే నెట్వర్క్ సిస్టమ్ ద్వారా వాటిని కంట్రోల్ చేయాలి. ఎక్కడైతే ప్రదేశం పండించే ప్రదేశం నుంచి కూడా అక్కడ కూడా అన్ని ప్రభుత్వాలు అందరూ కూడా కృషి చేస్తే 100% ఇరాడికేట్ చేసి దాన్ని ఆ దశలో మేము అన్నీ పాయింట్అవుట్ చేయడం జరిగింది. అధికారులు అందరూ కూడా మేము మా కోఆపరేషన్ ద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మేము పనిచేస్తూ వారిని షేర్ చేస్తూ విషయాన్ని షేర్ చేస్తూ పబ్లిక్లో కూడా షేర్ చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా వీటిని గుర్తించాలి. మన పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ పోతారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళని చూసుకోవాలి. డే టు డే లైఫ్లో తండ్రులు బిజీ అయిపోయారు, తల్లిదండ్రులు బిజీ అయిపోయారు, కొడుకులు బిజీ అయినారు. ఎవరు వారి అంటే దాని ఆర్థిక అంశాల్లో పాలు పంచుకోవడం భాగంగా వారి కుటుంబం పోషణ అర్థం వాళ్ళు బిజీ అయిపోతున్న భాగంగా వీళ్ళు చదువు గురించి వెళ్ళిపోతున్నారు. కాలేజీ వాతావరణంలో కానీ ఎన్ని వాతావరణంలో కానీ వాళ్ళకి సమాచారం అవైలబుల్ ఉంది. అదే కాకుండా ఈరోజు ఆన్లైన్ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటున్నారు. అది కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. మేము ఆన్లైన్ కూడా గ్రూప్స్ కూడా ఏర్పడుతున్నాయి. ఏదైతే బ్యాచెస్ ఉంటాయో ఆ బ్యాచెస్ ఓన్లీ వాట్సాప్ కాల్ ద్వారా గ్రూప్స్ గుర్తించడం, ఆ గ్రూప్స్లో కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నాం. అంటే రకరకాల ఎన్ని రకాలైతే ఉన్నదో దాన్ని మించి మేము దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నాం. 100% మీకు కృషి చేస్తూ సస్యశ్యామలంగా ఉండాలని, ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తుని ముందు పోవాలని, యువత అందులో విద్యార్థులు మంచి అంటే ఆరోగ్యం మానసికం అన్ని దశలో ఉంటేనే మన బాగుంటుంది, మన స్టేట్ కూడా బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది అనే దృష్టితోని మేము కృషి చేస్తున్నాం. 100% వారి అధికారుల ఆదేశాలను, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ గౌరవిస్తూ మేము పనిచేస్తూ పోతున్నాం. 100% నిర్మూలన చేస్తాం. ఇక్కడ మనము చేవేల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మనకి చాలా మెడికల్ కాలేజెస్ మరియు ఇంజనీరింగ్ కాలేజెస్, అదేవిధంగా ఫామ్ హౌస్ కూడా చాలానే ఉన్నాయి. మరి చాలామంది ఫ్యామిలీ జోన్, ఫ్యామిలీ టైం అనేసి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వస్తుంటారు. ప్రత్యేకించి December 31 లాంటి టైంలో మాత్రం అందరూ వస్తుంటారు. మరి ముందుగా స్టూడెంట్స్కి మీరు అవగాహన కార్యక్రమాలు ఏదైనా చేపట్టారా? మరి అలాంటివి ఏమైనా చేపడితే అవి ఏంటి చెప్పండి మాకు. మేము యాక్చువల్గా రొటీన్గా ఈ 31 జనవరి గురించి, డిసెంబర్ గురించి అధికారుల ఆదేశాలు ఉన్నాయి. మేము వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న సమాచారం ఉంది. వాటి విధంగా మేము మా యొక్క సిబ్బందిని కానీ అందరినీ అందరు రెడీ సమాయత్తం చేసి నిర్మూలించేందుకు ఇటువంటి పార్టీలు కానీ జరగకుండా చూసుకుంటాం. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము అలర్ట్గా ఉండి ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగకుండా మంచి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కానీ ఇటువంటి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే, సమాచారం అందిస్తే వాటి మీద తగిన చర్య తీసుకుంటాం. ఈ 31 జనవరి దృష్టిలో పెట్టుకొని యువత కూడా నేను అనేది ఏంటంటే బానిసలు కావద్దు, మంచికి బానిసలు కాదండి, కానీ చెడుకు బానిసలు కావద్దు దయచేసి. చివరిగా స్టూడెంట్స్ కన్నా సరే, పేరెంట్స్ కన్నా సరే, మీరు ఈ నార్కోటిక్స్ భాగంగా ఏ విధంగా మీరు సలహా ఇవ్వబోతున్నారు? మీ అందరికీ తెలుసు, మంచి మొక్క అంటాం మనం. మంచి మొక్క మంచిగా ఉంటే మంచి వాసన వస్తుంది, చెడు మొక్క ఉంటే చెడు తీసేస్తుంటాం, కలుపు మొక్కలు తీసేస్తాం. సమాజంలో మంచి మొక్కలు కావాలని అనుకుంటాం, మంచి వ్యక్తులు కావాలనుకుంటాం, మంచి చెట్లు కావాలనుకుంటాం. ప్రగతికి మంచి వ్యక్తులు, మంచి చెట్లు, మంచి ప్రగతి ఈ నిదర్శనం. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ గ్రహించాలి. చెడుని అనుకరించొద్దు, చెడును ప్రోత్సహించొద్దు. దయచేసి మీ అందరి యువత దేశానికి వెన్నుముక యువత. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ తెలుసు, ప్రాక్టికల్గా మంచిని అవలంబించడం కష్టం. అదే మంచి మనకి మెరుగైన జీవితాన్ని ఇస్తుంది, మంచి జీవితాన్ని ఇస్తుంది, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది. మీ తల్లిదండ్రులకి, కుటుంబాలకి, ప్లస్ మనం నివసించే ప్రదేశానికి, రాష్ట్రానికి గర్వకావడం మంచి అనేది. దయచేసి యువక నేను చెప్పేది ఏంటంటే
మీ అభివృద్ధి మీ ఆలోచన విధానం మీదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. శాశ్వతమైన పరిష్కారం వైపు వెళ్ళండి, కానీ తాత్కాలికమైన అంటే ఆనందం కోసం శాశ్వతమైన జీవితాన్ని బలి చేసుకోవద్దు దయచేసి. విన్నారు కదండి, నేటి బాలలే రేపటి పౌరులు. నేటి వాళ్ళ భవిష్యత్తు ఒకవేళ మనం నియంత్రిస్తే రేపటి వాళ్ళ భవిష్యత్తు ముందుకు కొనసాగుతారు అనేసి ఇక్కడ మనకి చేవెళ్ళ నియోజకవర్గం బంటు కిషన్ గారు చక్కటి సలహా ఇచ్చారండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా చాలా విషయాలు మనతోటి పంచుకున్నారు. కెమెరామెన్ శంకర్తో మాధురి, TG5.